గుడ్ మార్నింగ్ పేరెంట్స్. నేను పద్మ, గెట్ వెల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. కొంతమంది పిల్లలు ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే నడవడం చూస్తూ ఉంటాము. దీన్ని మనం టో వాకింగ్ అని చెప్పచ్చు. టో వాకింగ్ అంటే ఏంటి? పిల్లాడు హీల్ని నేల మీద పెట్టకుండా ఓన్లీ టోస్తో మాత్రమే నడిచేదాన్ని టో వాకింగ్గా చెప్పచ్చు. అసలు ఈ టో వాకింగ్ పిల్లలు ఎందుకు చేస్తారు అంటే, కొన్నిసార్లు కాఫ్ మజిల్ అనేది టైట్నెస్గా పట్టేయడం వల్ల, కొన్నిసార్లు బ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల, కొన్ని మోటార్ డిఫికల్టీస్ వల్ల కానీ, కొన్నిసార్లు సెన్సరీ ప్రాసెసింగ్ డిఫికల్టీస్ ఉండడం వల్ల కానీ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనకి కారణాలు తెలిసినాయి. బట్ ఈ టో వాకింగ్ని ఎలా తగ్గించాలి అంటే, నేను మీకు ఇక్కడ ఇంట్లో చేసుకునే విధంగా కొన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని వీడియోస్ మీకు ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోస్ని చూడండి. ఏదైనా బీమ్ని కానీ ఏదైనా ఒక పెట్టేసేసుకొని మనము దాని మీద పిల్లాడి ఫుట్ అనేది కంప్లీట్గా పెట్టి అప్ డౌన్ ఒక 10-15 టైమ్స్ పెట్టుకోండి. ఒక లైన్ని ఏదైనా ఒక లైన్ డ్రా చేసి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఒక నెంబర్స్ కౌంట్ చేయించుకుంటూ నడిపించండి. యానిమల్ వాకింగ్, క్రాబ్ వాకింగ్ కానీ బేర్ వాకింగ్ కానీ చేయించవచ్చు. ఓన్లీ హీల్తో మాత్రమే వాక్ చేయించవచ్చు. అంటే పిల్లాడిని హీల్ తోటి ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తాను ఈజీగా ఉండడానికి. అలాగే కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవ్వడం వల్ల, టైట్నెస్ ఉండడం వల్ల అని చెప్పాను కదా. సో కాఫ్ మజిల్ని స్ట్రెచ్ చేయొచ్చు. వేరే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. పిల్లాన్ని బోర్లా పడుకోబెట్టేసి లేదా వెల్లకిలా పడుకోబెట్టేసి స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది. అది కూడా నేను మీకు ఇక్కడ వీడియోలో చూపించాను. సో ఈ టిప్స్ పాటించడం వల్ల కొంతవరకు టో వాకింగ్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి. కమెంట్ బాక్స్లో మీ పిల్లలు ఇలా ఎవరైనా నడుస్తుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.